ఈరోజు బలమైన భోజనముతో దేవుడు మన కడుపును నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఈరోజు ప్రభు అంటున్నారు, మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ప్రభు చెప్తున్నారు. ఆమేన్. మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు. ఈ యొక్క ప్రయాసకు ప్రతిఫలము మీరు అనుభవించబోతున్నారు యేసు నామంలో. ఈ సంవత్సరం ముగింపు లోపే మీ ప్రయాసకు ప్రతిఫలం మీరు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ఓకే, ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనము వేసుకొని మన మధ్యన కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. గనుక ఈరోజు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఈరోజు మీరు గనుక ఈ వాక్యాన్ని ధ్యానము చేసి ఆ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచగలిగితే నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుండే ప్రారంభింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. 2 Corinthians chapter 12 verses 9. అమ్మ 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి, ఇది అండర్లైన్ చేయండి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు గమనిస్తే నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు తనకు ఒక చిన్న సమస్య ఏర్పడింది. చాలా బాధపడిపోతున్నాడు. అదేంటి ప్రభువా, నేను ఒక సేవకునిగా, దైవజనునిగా, నీ పనివానిగా అనేకుల మీద చేతులుంచగా అనేకులు స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుతున్నారు, రోగులు బాగవుతున్నారు, సచ్చిన వారు లేచి కూర్చుంటున్నారు. ఆమేన్. ఇవన్నీ మీరు నా ద్వారా జరిపించున్నారు ప్రభువా, కానీ నాకెందుకు ఈ బలహీనత కలిగింది అని చాలా బాధపడిపోతున్నాడు. ఎవరు ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి ప్రభువా? నేనేమో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, నేను చేతులు వేయంగానే స్వస్థపరచబడుతున్నారు, సాతాను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంత గొప్ప అద్భుతము నా ద్వారా మీరు చేస్తున్నారు, కానీ నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? నాకెందుకు ఈ బలహీనతలు
అని దేవుని సన్నిధిలో గమనించాలి. ఇంట్లో కూర్చొని ఏడుస్తలేడు, పొలంలో కూర్చొని ఏడుస్తలేడు. దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతూ బాధపడిపోతున్నారు పౌలు గారు. ఏంటి ప్రభు నా పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా సేవకుడా, నా దైవజనుడా, బలహీనత కలిగిందని నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు ప్రాబ్లం వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు అనారోగ్యం వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈరోజు నేను ముందుగానే చెప్పాను. ఏమని చెప్పాను? ప్రభు తన సింహాసనాన్ని మన మధ్యలో ఉంచి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. ఈరోజు కూర్చొని ప్రభు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, బాధపడుతున్నావా? ఈ రోగము చేత బాధపడుతున్నావా? ఈ సమస్యల చేత బాధపడుతున్నావా? ఈ బలహీనతల చేత బాధపడుతున్నావా? అదే అడుగుతున్నాడు పౌలుతో దేవుడు. ప్రభు అంటున్నాడు, నా సేవకుడా, నా కుమారుడా, నా దైవజనుడా, బలహీనత కలిగిందని నువ్వు బాధపడుతున్నావు కదా. అనేకులకు నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, కానీ నాకెందుకు ఈ శ్రమ అని బాధపడుతున్నావు కదా. నా మాట విను ఈరోజు అని అంటున్నాడు. నా మాట విను ఈరోజు. ఈ పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. పౌలు గారితో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా, మన పరిస్థితితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ బలహీనతలను బట్టి బాధపడుతున్నావా? నీ సమస్యల్ని బట్టి బాధపడుతున్నావా? నీ శ్రమలని బట్టి బాధపడుతున్నావా? నీ అవమానాన్ని బట్టి బాధపడుతున్నావా? నీ నిందల్ని బట్టి బాధపడుతున్నావా? నీ నొప్పులని బట్టి బాధపడుతున్నావా? నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను. లిసన్ టు మీ. ఈరోజు ప్రభు కూర్చున్నది అంటున్నాడు, నా మాట విను, నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృపే నీకు చాలు అని చెప్పి ఏమంటున్నాడంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నా కృప నీకు చాలను అని చెప్పిన వెంటనే ఏమంటున్నాడు? బలహీనత యందు నా శక్తి, ఎవరి శక్తి? దేవుని శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పెను గాగా క్రీస్తు శక్తి నా మీద ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు శక్తి నీ మీద ఉన్నది. ఈరోజు క్రీస్తు శక్తితో మీరందరూ నింపబడును గాక. దేవునికి మహిమ. మనందరి మీదికి దేవుని శక్తి దిగి వచ్చును గాక. మనందరి మీదికి దేవుని అభిషేకము దిగి వచ్చును గాక. మనందరి మీదికి దేవుని అగ్ని దిగి వచ్చును గాక. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో. ఇప్పుడు ఈ శక్తి నీలో, ఈ శక్తి నీలో పనిచేయాలంటే నువ్వేం చేయాలి? ముందుగా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు. ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును బిడ్డ. నా కృప నీకు చాలు. అదే కాదు ఏమంటున్నాడు? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. అది మాత్రమే కాదు, నా శక్తి మీ మీదికి వచ్చుచున్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శక్తి మీ మీదికి రావాలంటే మీరేం చేయాలి? ఎవరిని నమ్మాలి? పక్కనున్న వారినా? మనుషులనా? డాడీ మమ్మీనా? ఎవరిని? యేసుక్రీస్తుని. అందుకే చెప్పాను, అండర్లైన్. దేవునికి మహిమ. ఇప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడు, నాకు కలిగిన ఈ బలహీనతలో, నాకు కలిగిన ఈ ఇబ్బందులలో, నాకు కలిగిన ఈ సమస్యలలో, నాకు కలిగిన ఈ రోగములో, నాకు కలిగిన ఈ శ్రమల్లో నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మాత్ర కాదు,
జండు బామ్ కాదు, టాబ్లెట్ కాదు. ఏమంటున్నాడు? నాకు కలిగిన ఈ అవమానములో, నాకు కలిగిన ఈ నిందలో, నాకు కలిగిన బలహీనతలో నాకు కావాల్సింది దేవుని కృప. ఏమంటున్నాడు? టాబ్లెట్ కాదమ్మా, మనుషుల ఆదరణ కాదు. నేను పడుతున్న శ్రమలో, నేను పడుతున్న కష్టములో, నేను పడుతున్న అవమానాల్లో, నేను పడుతున్న నిందల్లో నాకు కావాల్సింది టాబ్లెట్ కాదు, నాకు కావాల్సిన మనుషుల ఆదరణ కాదు, నాకు కావాల్సిన బంధువుల ఆదరణ కాదు, నాకు కావాల్సింది నా పిల్లల ఆదరణ కాదు, నాకు కావాల్సింది నా భార్య ఆదరణ కాదు, నాకు కావాల్సింది నా భర్త ఆదరణ కాదు, నాకు కావాల్సింది నా అన్నదమ్ముల అక్క చెల్లెల ఆదరణ కాదు. నాకు కావాల్సింది ఒక్కటే, క్రీస్తు శక్తి నాకు అవసరము. ఏం కావాలి? క్రీస్తు శక్తి. ఈ శక్తియే నిన్ను విడిపించగలదు. ఈ శక్తి నిన్ను విడిపిస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఏ పరిస్థితిలో మీరు ఇక్కడ వచ్చున్నారో నాకు తెలియదు. ఈరోజు మీరు విశ్వసించగలిగితే, ప్రభు అంటున్నాడు, నా శక్తి నీలో పంపి నీ బలహీనతలలో నేను నిన్ను బలపరచబోతున్నాను. ఏమంటున్నాడు? నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే, నువ్వు విశ్వసించగలిగితే, నా నామంలో శక్తి ఉందని నువ్వు నమ్మగలిగితే ఏమవుతుందంట? ఆయన తన శక్తిని నీ బలహీనతల్లో పంపి ఏం చేస్తాడంట? నిన్ను బలపరచబోతున్నాడు అని చెప్తున్నాడు ఈరోజు. ఇగో ఇది ఇక్కడే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ప్రభు. ఈరోజు నా నోటిని వాడుకుంటున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు స్వయంగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన శక్తి ఎలాంటిదంటే, బలహీనతల్లోనూ బలపరచగలిగిన శక్తి అయిన శక్తి, రోగిని స్వస్థపరచగలిగే శక్తి అయిన శక్తి. హల్లెలూయా. చచ్చిపోయిన శవాన్ని లేపగలిగే శక్తి అయిన శక్తి. ఆమేన్. ముయ్యబడిన గర్భాన్ని తెరవగలిగిన శక్తి అయిన శక్తి. సమస్యలను, పరిస్థితులను తారుమారు చేసే శక్తి అయిన శక్తి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో చరిత్రనే మార్చగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది కేవలము యేసు క్రీస్తు ప్రభు శక్తి మాత్రమే. అది చరిత్రని మార్చే శక్తి అంట. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా మనము. అనేక బాధతో, అనేక సమస్యతో మనుషులు నెమ్మది లేకుండా, రకరకాల ప్రశ్నలతో, ఆలోచనలతో, అనుమానాలతో చాలా మంది ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ప్రభు అంటున్నారు, సూటిగా మీతో మాట్లాడుతున్నాడు, నా శక్తి నిన్ను బాగు చేయబోతుంది, నా శక్తి నిన్ను విడిపించబోతుంది, నా శక్తి నీ పరిస్థితిని మార్చబోతుంది, నా శక్తి నీ జీవితాన్ని మార్చబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నా శక్తి నీ ప్రశ్నకు జవాబునివ్వబోతుంది. నా శక్తి బలహీనతల్లో నిలవబడుతుంది. దేవునికి మహిమ. నేను చాలా సార్లు కొన్ని గమనించాను. కంటిన్యూగా మీటింగ్లు, ప్రేయర్స్ ఉండేసరికి నా శరీరం వీక్ అయిపోతుంటుంది. సాటర్డేస్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ, తర్వాత సెటప్స్ చేస్తూ, మరి కూర్చొని దేవుని వాక్యాన్ని ప్రిపేర్ చేస్తుండగా 4-5 అయిపోతుంది పొద్దున. మరలా ప్రొద్దున లేస్తే విపరీతమైన తలనొప్పి. నించోలేనేమో, వాక్యాన్ని బోధించలేనేమో. అయ్యో, ఈరోజు నేను మంచి వాక్యాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని నేను సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీ లేనిది నేను ఎట్లా బోధిస్తాను ప్రభువా అని చాలాసార్లు ఫీల్ అవుతూ ఫ్రెష్ అయి ఇక్కడ వచ్చేసరికి చాలా ఏదో ఒక అభిషేకంతో నింపబడి ఎక్కడ లేని ఎనర్జీ నాకు వచ్చేస్తుంది. ఓఆర్ఎస్ తాగినట్టు. నిజమండి, విపరీతమైన బ్యాక్ పెయిన్ నాకు.
విపరీతమైన తలనొప్పి. కానీ ఇక్కడ వచ్చగానే ఆ పెయిన్ కనిపించదు, ఆ నొప్పి కనిపించదు. శరీరంలో ఎక్కడ వెళ్ళినా ఒక పవర్, ఒక శక్తి వచ్చేస్తుంది. ఎందుకని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణ చేస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచుందనని ఆయన నాతో చెప్పాను. ఈరోజు నేను అంటున్నా, ఆయన కేవలం నాతో చెప్పలేదు, అది నా శరీరములో చేసి చూపిస్తున్నాడు ప్రతి ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. ఎంతమంది దాన్ని విట్నెస్ చేశారో నాకు తెలియదు, కానీ మెనీ టైమ్స్ ఐ హావ్ విట్నెస్డ్. ద వీక్నెస్ ఇన్ మీ ఈస్ కంప్లీట్లీ డెడ్ వెన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, నేను అంటాను బలహీనత కలిగిందని ఆగిపోవద్దు. అర్థమైందా? నాకు కార్యము జరగలేదని దేవుని సన్నిధిలో రాక ఆగిపోవద్దు. నాకు స్వస్థత జరగలేదని ఆగిపోవద్దు. నా జీవితం మార్చబడలేదని ఆగిపోవద్దు. ఆమేన్. నేను ఇంకను రోగి అయి ఉన్నానని ఆగిపోవద్దు. ప్రభు అంటున్నాడు, నీ బలహీనతలో నా శక్తిని పరిపూర్ణము చేస్తాను గనుక ఆ బలహీనతలో వచ్చి నా సన్నిధిలో నిలబడు. అర్థమవుతుందా మీకు? నీ బలహీనతలనే నా శక్తి పరిపూర్ణము చేస్తాను. నీకు బలహీనత లేకపోతే నా శక్తి ఎందుకు? నీకు జ్వరం లేకపోతే క్రోసిన్ టాబ్లెట్ ఎందుకు? నీకు తలనొప్పి లేదన్నప్పుడు నీకు డాట్ అని, సారడాన్ అని, డిస్ప్రిన్ అని, ఇంకేం ప్రిన్, ఇవన్నీ ఎందుకు? ఈ మాత్రలు ఎందుకు? కష్టం లేనప్పుడు ఈ మాత్రలు ఎందుకు? నొప్పి లేనప్పుడు డాక్టర్ ఎందుకు? జ్వరం లేనప్పుడు డాక్టర్ ఎందుకు? కరెక్ట్. జ్వరం ఉంటే ఎక్కడికి వెళ్తారు మీరు? బిర్యానీ తిన్నాక, సర్కస్ కా కదా? ఎందుకు? మీరు గమనిస్తే జ్వరం వస్తే అందరు డాక్టర్ దగ్గరే వెళ్తారు కదా. మరి బలహీనత పడిపోయినప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు దేవుని సన్నిధికి రాక? ఈరోజు జ్వరం ఉందండి, నేను సంఘానికి రాలేను. ఈరోజు విపరీతమైన తలనొప్పి అండి, నేను రాలేను. ఈరోజు వీపు నొప్పి, చాలా టైర్డ్, నేను రాలేను. ఆయన అంటున్నాడు, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణముగా చేస్తాను. నా సన్నిధిలో వచ్చి నిలబడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా సన్నిధిలో వచ్చి నిలబడగలిగితే నీ బలహీనతల యందు నా శక్తిని నేను పరిపూర్ణముగా చేస్తాను. నువ్వు నిలవబడాలి. ఆయన సన్నిధిలో విడవక రావాలి. రోగం ఉందని, బాధ ఉందని, మనసు విరిగిపోయిందని, నా ప్రేమ యాక్సెప్ట్ చేయలేదని, మూడ్ ఆఫ్ ఉంది బ్రదర్ ఈరోజు, అందుకే రాలేదు. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ మాట్లాడలేదు బ్రదర్, ఒక వారం నుండి మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతుందేమో అని ప్రార్థన చేసుకున్నాను, అది మొత్తానికి బ్రేకప్ చెప్పింది. హల్లెలూయా. ఏదేదో పిచ్చి రీజన్ ని బట్టి దేవుని సన్నిధిలో రాక మానేస్తున్నారే. మిమ్మల్ని దేవుడు ఏమనాలి? పిచ్చి రీజన్స్. రాత్రి చాలా లేట్ అయిపోయింది బ్రదర్, లేట్ లేసావా? ఇమ్మీడియట్ స్నానం చేసుకుని వచ్చాయి. ఎందుకు తెలుసా? నీ కొరకు నీ దేవుడు ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. నీ కొరకే ఆయన వచ్చున్నాడు, నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు నా కుమారుడు వస్తాడు, ఈ రోజు నా కుమార్తె వస్తుంది. హల్లెలూయా. నీ బలహీనతల యందు ఆయన శక్తి ఏంటంట? పరిపూర్ణము చేస్తాను గనుక నీ బలహీనతలలోనే నీకు కలిగిన బలహీనతలో, నీకు కలిగిన నొప్పి, నీకు కలిగిన మోకాలు నొప్పి, నీకు కలిగిన తలనొప్పి, నీకు కలిగిన మెడ నొప్పిలో నా సన్నిధిలో వచ్చి నిలబడు. నేను నిన్ను బాగు చేస్తాను. నిలబడలేదనుకో, డాక్టర్ దగ్గర వెళ్ళి వేల రూపాయలు కుమ్మరించాలి.
దానికి సిద్ధమా? అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యో అక్క, ఒక 20,000 ఉంటాయి అక్క. ఎందుకు? ఏ పరిస్థితి, ఏ పాడు పరిస్థితి అక్క, నాకు అర్థమైతే లేదు, సావైనా వస్తలేదు నాకు. నేను అంటాను, నీకు సావద్దు. దేవుని సన్నిధిలో వచ్చి నిలవబడగలిగితే దేవుడిని, ఆయన శక్తిని పంపించి నీ బలహీనతల యందు ఆయన బలాన్ని ప్రసాదించబోతున్నాడు. అప్పులు బాధ ఉండదు, కష్టం అనేది తొలగిపోతుంది, రోగం అనేది తొలగిపోతుంది, ఇబ్బందులు అనేది తొలగిపోతుంది, అవమానాలు అనేది తొలగిపోతుంది, నిందలు అనేది తొలగిపోతుంది. ఆయన ఏమంటున్నాడు? నీ భారాన్ని నాపై మోపు. కాస్ట్ యువర్ బర్డెన్ అంటు మీ. నీ భారాన్ని నాపై మోపగలిగితే నేను నీకు విశ్రాంతి ఇస్తాను. కానీ మీరు సిద్ధంగా లేరే. డాక్టర్ మీద మోపడానికి వెళ్తారు. ఆడు మోపించుకుంటాడు, ఎందుకంటే ఆయనకి బెనిఫిట్లు ఉన్నాయి కదా. ఈ టెస్ట్లు చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, అవుతుందమ్మా, బాగానే అవుతుంది చెప్పడు, బాగానే అవుతుంది. అక్కడ అర్థం చేసుకోవాలి, మనం రెడీ అయిపోవాలి నెక్స్ట్ ఇంటికి వెళ్ళి అప్పు తీసుకోవడానికి. బాగానే అవుతుంది అన్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఒక్కటే, అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫోన్ లిస్టులు నువ్వు చూసుకోవాలి. వీళ్ళున్నారా, సరే ఇతనికి ఫోన్ చేద్దాం, సరే అతనికి ఫోన్ చేద్దాం. నీకు టెన్షన్ స్టార్ట్. నేను అంటాను, ఆ టెన్షన్ లో నుండి తప్పించబడాలనే దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చి చేరు, ఇక్కడ వచ్చి నిలబడు, నేను చేస్తాను. పౌలు గారు ఆయన బలహీనత ఏందో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, ఎంతో మందిని స్వస్థపరుచున్నాను, ఎంతో మందిని బాగు చేస్తున్నాను, ఎంతో మందిని విడిపించాను, నా ద్వారా శవాలు లేసాయ్యా, కానీ నాకెందుకు ఈ బలహీనత? దేవుడు అంటాడు, నా మాట విను, నా కృప నీకు చాలను, నా ఇంజెక్షన్ నీకు చాలని చెప్పలేదు. అర్థమవుతుందా? నేను ఇచ్చే బాము నీకు సరిపోతానని చెప్పలేదు. నేను రాసే టాబ్లెట్లు నువ్వు కొనుక్కొని వేసుకొని చెప్పలేదు. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. ఈరోజు ఆ కృప కొరకు ఎంతో మంది కలవర పడిపోతున్నారు. ఆ కృపను మనకు ఉచితంగా ఇచ్చున్నాడు ప్రభువు. ఎంతటి భాగ్యము! నీకున్న బలహీనతలో వచ్చిన సన్నిధిలో నిలబడు, ఆ రోగముతోనే వచ్చిన సన్నిధిలో నిలబడు, ఆ సమస్యతోనే వచ్చిన సన్నిధిలో నిలబడు, ఆ శ్రమలతోనే వచ్చిన సన్నిధిలో నిలబడు అంటున్నాడు ప్రభు. కానీ దేవుని సన్నిధికి రానివ్వకుండా చేస్తున్నాడు దుష్టుడు. కొన్ని ఆటంకాల్లో కొన్ని పరిస్థితులు తీసుకొచ్చి నీ మీద పెడుతున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధికి రాకుండా నేను ఆపడానికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వచ్చి నా సన్నిధిలో నిలబడగలిగితే నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృప నీ మీద ఉండాలంటే, దేవుని కృప నీ మీద ఉండాలంటే బలహీనత కలిగిందని ఆగిపోవద్దు. ఏదో సమస్య ఏర్పడిందని ఆగిపోవద్దు. ఆయన సన్నిధిలో వచ్చి నిలబడు. ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధిలో వచ్చి నిలబడు. ఆయన సన్నిధిలో వచ్చి నిలబడితే నిన్ను చూసి ప్రభు చెప్తాడా? ఏమంటాడంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలలో నా శక్తి చేస్తాను, నా శక్తి నీ మీదికి రాబోచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. చెప్తున్నాడు పౌలుతో, ఎందుకు కంగారు పడిపోతున్నావు, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు?
ఎందుకు భయపడిపోతున్నావు? నీ బలహీనతల్లో నా కృప నీకు చాలును. ఈరోజు ప్రభు తన శక్తి చేత నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తన శక్తి చేత నిన్ను నింపాలనుకుంటున్నాడు. ఆయన శక్తి చేత నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికంటే పైనామము, గొప్ప నామము యేసుని నామము. ఆ నామముతో దేవుడు నిన్ను బలపరచును గాక. ఆ నామముతో దేవుడు నిన్ను ఆదుకొను గాక. ఆ నామముతో దేవుడు నిన్ను లేవనెత్తును గాక. ఆ నామముతో నీ పరిస్థితిని బాగు చేయును గాక. మొన్న చెప్పాను నేను, 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు. దోణెలు ప్రయాణము చేస్తున్నప్పుడు సడన్ గా తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వచ్చి అలలతో గాలులతో ఏమైతుంది, దోణెలో నీళ్లు నిండిపోయి దోణె మునిగిపోతుందంట. సాధ్యమైనంత వరకు ఈ 12 మంది ట్రై చేశారు, కష్టపడ్డాడు. వీళ్ళ వల్ల కాలేదు. కాకపోయేసరికి యేసు ప్రభు, పడుకున్న యేసు ప్రభు వద్దకు వచ్చి, అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా? మేము నశించిపోవుట చూడగా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం ఇక్కడ. యేసు ప్రభు వెంటనే లేచి బయటికి వచ్చి ఆ సముద్రాన్ని, ఆ తుఫాన్ని గద్దించాడంట. ఏమైపోయింది? సైలెంట్ అయిపోయింది. ఈరోజు నీ పరిస్థితిని గద్దించబోతున్నాడా? ఏ గద్దింపు వలన ఆ తుఫాన్ ఆగిపోయిందో, ఏ గద్దింపు వలన ఆ సముద్రపు అలలు ఆగిపోయిందో, అదే గద్దింపు వలన ఈ నీకున్న పరిస్థితిలో ఈరోజు ఆగిపోను కాక. దుష్టుడు నిన్ను నాశనం చేయటకు చూస్తున్నాడు. దుష్టుడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. దుష్టుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా నిన్ను ఆపాలని ఈరోజు చూస్తున్నాడు. కానీ దుష్టునికి దేవునికి గద్దింపు రాబోతుంది. యేసునామములో. హల్లెలూయా. దేవుడే గద్దించబోతున్నాడు స్వయంగా. ఇప్పుడు దేవుడే గద్దించాలంటే, దేవుని కృప నీకు చాలు. దేవుని కృప నీ మీద రావాలంటే నువ్వు చేయవలసిందేంటి? ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మికై ఉండాలి. ఈరోజు నువ్వు ఒక్కటే నమ్మాల్సింది ఏంటో తెలుసా? నా ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు, నాతోనే ఉన్నాడని చెప్పాడు. నా కృప నీకు చాలునన్నాడు. నా బలహీనతల యందు నా శక్తి నీకు అగుచున్నదని నాతో చెప్పాడు. ఈరోజు దేవుని శక్తి నా మీదికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని అభిషేకము నా మీదికి వచ్చిన్నది. ఈరోజు దేవుని అగ్ని నా మీదకి వచ్చినది. గనుక నేను భయపడను. ఎందుకు? ఈరోజు నాకు స్వస్థత వచ్చినది. ఈరోజు నాకు విడుదల వచ్చినది. నేను అంటున్నాను, ఈరోజు మీరు దేని చేత బాధపడుతున్నారో నాకు తెలియదు. మరలా ఈరోజు ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి. ఏదైనా మర్చిపోతున్నారేమో, అరే మొన్నటి వరకు నొప్పి ఉంది, అది మర్చిపోయినేమో. గుర్తు చేసుకో. ఒక్కొక్కటిగా ఈరోజు మైండ్లో ఆలోచించుకో, గుర్తు చేసుకో. నీ పరిస్థితిని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని లాక్కోవడానికి ఎదురు చూస్తున్నాడు సాతాను గాడు. నీకు నవ్వు కలగనివ్వకుండా చేస్తున్నాడు. నీకు శాంతి లేకుండా చేస్తున్నాడు. సమాధానము లేకుండా చేస్తున్నాడు. నిందలతో, అవమానాలతో నిన్ను ముంచేస్తున్నాడు. ఈరోజు ఆ దుష్టుడికి ఖబర్దార్ అని చెప్పండి. ఎందుకు తెలుసా? ఒరేయ్, నా మీదికి దేవుని శక్తి వచ్చున్నది. ఆయన సింహాసనము వేసుకుని ఈరోజు నా సంఘంలో నాతో మాట్లాడున్నాడు. ఏమని? నా కృప నీకు చాలును కుమారుడా, కుమార్తె అన్నాడు. కాగా దృష్టుడా, నీకు అర్థమైనట్టుంది. వదిలి వెళ్ళిపోయి యేసు నామములో. నువ్వు వెళ్ళలేదనుకో, ఈ శక్తిని నిన్ను చింపేస్తుంది. ఈ శక్తి నిన్ను నాశనం చేస్తుంది ఈవేళ. కాబట్టి రైట్ నౌ
లివ్ మై బాడీ అను. Amen. నీకు నొప్పి ఉందా, నీకు బాధ ఉందా, ఏదైనా సరే ఈరోజు దాంతో మాట్లాడావు. నీ పరిస్థితిని గద్దించడానికి నీ ప్రభు నీ దగ్గరికి వచ్చిన్నాడు. నీకు కలిగిన అవమానాలు, నీకు కలిగిన నిందల్ని తొలగించడానికి నీ ప్రభు నీ దగ్గరకు వచ్చిన్నాడు. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. అర్థమవుతుందా మీకు? ద గాడ్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ హస్ కమ్ టు యూ. మనిషి కాదు, దైవ శక్తి నీ దగ్గరకు వచ్చినదే. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని మార్చడానికి, నీ బ్రతుకుని మార్చడానికి, Amen. నీకున్న బలహీనతల యందు ఆయన శక్తిని పంపి నిన్ను బలపరచడానికి ఆయన వచ్చున్నాడు. Amen. ఆమేన్. హల్లెలూయా.